చిన్నారులను పట్టి పీడిస్తుంది తలేసిమియా లక్షణాలు. చికిత్స గురించి తెలుసుకోండి. ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు మనిషి జీవితంలో పెనుముప్పుగా మారాయి. అలాంటి ప్రమాదకర వ్యాధుల్లో తలేసిమియా ఒకటి. ఈ తలేసిమియా వ్యాధి గురించి వినే వింటారు. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వారసత్వ రక్త రుగ్మత. శిశువు శరీరంలో ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ సమయంలో కణాల జీవితకాలం కూడా బాగా తగ్గిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి 21 రోజుల తర్వాత కనీసం 1 యూనిట్ రక్తం అవసరం. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యాధి దాని చికిత్స గురించి అవగాహన కల్పించడానికి ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి. ముందుగా లక్షణాలు: మగత మరియు అలసట, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎదుగుదల లేకపోవడం, తలనొప్పి, కామెర్లు, పలుచని చర్మం, తల తిరగడం, ముచ్చిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక చికిత్స ఎలా పొందాలో తెలుసుకుందాం. రక్తహీనత స్క్రీనింగ్ తలేసిమియా వ్యాధిని గుర్తిస్తుంది. అలాగే ఈ వ్యాధి చికిత్స పరిస్థితి రకం, తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తలేసిమియా పిల్లలు తమ జీవితాంతం ప్రతి 2-3 వారాలకు ఒకసారి రక్త మార్పిళ్లు చేసుకుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, జీన్ థెరపీ, జిటెంగ్లో థెరపీ వంటివి అందిస్తారు.